భగవద్భక్తుల యొక్క దినచర్య సరిగా సంతోషంగా ఉండాలి అంటే ఉదయం నిద్ర లేవగానే ఎవరి అరచేతుల్ని వారు చూస్తూ కరాగ్రే సదయలక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే సితే గౌరి కరస్పర్శేన శుభంకురు అని భూదేవికి నమస్కరించుకొని భూదేవి ప్రార్థన. విష్ణుశక్తి సముత్పన్నే శంకరవణ మహీతలే అనేకరత్న సంభూతం భూదేవి నమోస్తుతే. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూదేవి ప్రార్థన నమస్కారం చేసుకొని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ కృష్ణ రాహవే కేతవే నమః అని నవగ్రహాల్ని కూడా తలుచుకొని తర్వాత స్నానం చేస్తున్నప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విశ్లోకం స గచ్చతి నజానే స్నానం ఫలం స్వర్గారోపణ సోపాన మహాపుణ్యతరంగిణి వందే కాశీం గుహాం గంగాం కావేరీ మణికర్ణికాం. గంగే మాం పునీహి గంగే మాం గంగా 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 అని గంగానదిలో మునుగుతూ స్నానం చేస్తున్నట్టుగా స్నానం చేసి ఆ పరమశివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా ఆయన మీద నీళ్లు పోస్తున్నట్టుగా భావన చేసుకొని నమస్కారం చేసుకొని తర్వాత సూర్యభగవానుడికి నమస్కార ప్రార్థన. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదిత్యం తమోరిం సర్వపాపాజ్ఞం ప్రణతోస్మి దివాకరం అని ఆయనకి నమస్కార ప్రియుడు. అర్ఘ్యం నీళ్ళు చేతితో ఇలా ఆరబోస్తూ నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మధ్యాహ్నం భోజన సమయంలో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినం దేహమాశ్రిత పానాపాన సమాయుక్తం పచామ్యన్యం చతుర్విధం అని భోజనం చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత కూడా ఒక మంత్రం ఉంటుంది. దీని తర్వాత ఖచ్చితంగా ఎక్కడికైనా వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మృత్యుంజయ మంత్రం జపించుకోవాలి. దీని తర్వాత నిద్రపోయేటప్పుడు నిద్రకు ముందు కరచరణకృతం వా కాయజం కృతం వా శ్రవణేన వా మానసం వా పరాధం మితమైతం వా సర్వమిత క్షమస్వ జయ జయకరణాబ్దే శ్రీ మహాదేవ శంభో అని ఒకసారి ఈ విధంగా మంత్రం జపించి నిద్రపోతే శివనామ స్మరణ చేస్తూ అజప నిద్రలో కూడా అజపజపాయి జప ఫలితం వస్తుంది. ఈ విధంగా దినచర్య చాలా బాగుంటుంది.